ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యొక్క ఉదయకాలం ప్రభు మాటలు ధ్యానం చేసుకోవటం మనకెంతో ఆశీర్వాదకరం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనమును చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన ప్రభు వాక్కు. అవును, ఈ ఉదయకాలం దేని చేతనైనాను మీ హృదయం కలవరంతో నిండుకున్నట్లయితే ఆయన మిమ్మల్ని మీ కలవరముల నుంచి, మీ భయముల నుంచి మిమ్మల్ని విడిపించి మీకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. మీరు చేయవలసినది ఒకటే, ప్రభువునందు విశ్వాసం ఉంచండి. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరం ఆరంభ దినాల నుంచి ప్రతి ఉదయం కూడా మిషనరీస్ యొక్క జీవిత అనుభవాలను మనం వింటున్నాం, ప్రోత్సహించబడుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందులో భాగంగా ఈ రోజున మరి ఒక జీవిత అనుభవాన్ని మనము విందాం, నేర్చుకుందాం. ప్రభు మహిమ కొరకు శక్తివంతమైన పరిశుద్ధ జీవితాలను జీవిద్దాం. పండిత రామాబాయి అనే స్త్రీ దేవుని కొరకు ఎంతో శక్తివంతమైన విజయవంతమైన జీవితమును జీవించి ఈ రోజుకి కూడా కొనియాడబడుతూ ఉన్నది. ఆమె ఏనాడో 1858లో జన్మించిన స్త్రీ, కానీ ఈ రోజుకి కూడా కొనియాడబడుతూ ఉంది అనంటే వారు చేసిన నీతి క్రియలు, మంచి క్రియలు, అనేక నశించిపోతున్న ఆత్మలను ప్రభు రాజ్య వారసులుగా ఏర్పరిచిన బిడ్డలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పండిత రామాబాయి కర్ణాటక రాష్ట్రంలో ఒక బ్రాహ్మణ కుటుంబం, మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన స్త్రీ. ఆ దినాల్లో భయంకరమైన పూజలు, విగ్రహారాధనతో నిండుకున్న ఆమె యొక్క కుటుంబము, ఆ యొక్క సమాజము స్త్రీని చాలా తక్కువగాను చులకనగాను చూచే పరిస్థితులు అవి. ప్రియ దేవుని బిడలారా, కేవలం ఆమె 12 సంవత్సరాల వయసులోనే తన తల్లిదండ్రులు 18,000 సంస్కృతి శ్లోకాలను నేర్పించారు. అందుకే ఆమెకు పండిత అనే బిరుదు లభించినది. ఆమె ఆ తాత్పర్యము తెలుసుకుంటున్న భాగంలో స్త్రీకి మోక్ష ప్రాప్తి లేదు అని ఆమె చదువుతుంది. ఎంతో కలవరానికి ఆమె హృదయం గురవుతుంది. ఎందుకు ఈ విధంగా స్త్రీ ఏ నేరం చేసింది, ఏ తప్పు చేసింది, ఎందుకు స్త్రీని ఇంత తక్కువగా భావిస్తూ ఉన్నారు? ఒక వాడుకునే పాత్రగా, కేవలం పురుషుని యొక్క పాపానికి మాత్రమే స్త్రీ ఉపయోగపడుతూ ఉండేది ఆ దినాలలో. ప్రియ దేవుని బిడలారా, అనేక మంది దేవదాసీలుగా మరి ఆ పుణ్యక్షేత్రాలలో యవన స్త్రీలను విచారముగా మరి వారిని వాడుతూ ఉండేవారు. మరి భర్త చనిపోయినప్పుడు స్త్రీని సజీవ దహనం చేసి సతీ సహగమనమని ఎన్నో విధాలుగా స్త్రీని చాలా తక్కువగా ఎంచుతున్న దినాలలో తన తల్లిదండ్రులు తన భార్యకు, తన కుమార్తెకు విద్యను అభ్యసింపచేశాడు తన తండ్రి. అటు రీతిగా చేశాడని తన తండ్రిని ఆ సమాజము వెలివేస్తారు. అటువంటి దినాలలో ఆ కుటుంబము చెదిరిపోతుంది. అనేక పుణ్యక్షేత్రాలు తిరుగుతూ హఠాత్తుగా కొన్ని రోజులకు తల్లిదండ్రులు మరణిస్తారు, తన అన్న మరణిస్తాడు. మరి ఒంటరి జీవితం రామాబాయి జీవిస్తూ ఉన్న దినాలలో ఎలాగైనా నేను చదువుకోవాలి, ఇంకా గొప్ప చదువులు చదువుకోవాలి, విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అని ఇంగ్లాండ్ దేశము ప్రయాణమై వెళుతుంది. ప్రియ దేవుని బిడలారా, ఉన్నత విద్య కోసం. ఆ సమయంలో అదే ప్రాంతంలో, వేల్స్ ప్రాంతంలో గొప్ప ఉజ్జీవం, ప్రభువులో ఆనందం, అక్కడున్న బిడ్డలందరూ క్రీస్తులో ఆనందిస్తూ ప్రభువుని ఆరాధిస్తూ ఉన్న సమయంలో ప్రభు యొక్క శుభవార్తను ఆమె కూడా తెలుసుకొని క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరిస్తుంది. ఈ ఉజ్జీవాన్ని, ఈ రక్షణను నేను నా దేశానికి కూడా తీసుకొని వెళ్ళాలి అని తన యొక్క జీవితాన్ని క్రీస్తుకి అంకితం చేస్తుంది. తన యవ్వన కాలములో తన 23వ ఏట తన భర్తను కూడా కోల్పోయి ఒక వితంతువుగా మారిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెకు ఒక కుమార్తె ఉన్నది. తన 23 సంవత్సరాల ప్రాయములో యవ్వన దశలో ఒక విధవురాలుగా మారిపోయినప్పటికీ ఆమె ఎన్నడూ కూడా కృంగిపోలేదు. ఆమె ఏదైనా స్త్రీ కొరకు, స్త్రీ విద్యను ఖచ్చితంగా అభ్యసించాలి, స్త్రీ చదువుకోవాలి అన్న మరి ప్రోత్సాహముతో ఉంటూ ఉండేది. అటువంటి దినాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తూ ఉండగా క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించి ఆ ప్రాంత ప్రజలు, అలాగే అనేక దేశాలలో మరలా పై విద్య కొరకు అమెరికా దేశం వెళ్ళి అక్కడ కూడా ఆమె విద్యను అభ్యసించిన అనంతరం క్రీస్తు ప్రేమలో మరి నింపబడినదై ఆ క్రీస్తు ప్రేమను అనేకులకు ప్రకటించాలి, అనేకులను, నా ప్రజలను, నా దేశ ప్రజలను కూడా వారి బంధకాల నుంచి వారిని విడిపించాలి, వారి మూఢనమ్మకాల నుంచి వారిని విడిపించాలి అని తిరిగి మరి ఇండియా దేశము వచ్చి ముంబై రాష్ట్రములో ఒక పెద్ద ఆశ్రమమును ఆమె ఏర్పరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అది 1889 మార్చ్ 11న ముంబై సమీపంలో శారదా సదన్ అనే ఆ యొక్క ఆశ్రమంలో అనేక మంది వితంతువులు
ఆదరించబడాలని, దేవుని ప్రేమను తెలుసుకొని దేవుని రక్షణలో ఆనందించాలని ఆమె ఎంతగానో ప్రయాసపడుతుంది. అలానే పూణే రాష్ట్రంలో సమీపములో ముక్తి అనే ఆశ్రమమును, చిన్నపిల్లల కొరకు కృప అనే ఆశ్రమమును, కృపా సదన్ అని మరి వ్యభిచారులు అందరూ కూడా చీకటిలో మరి వారి జీవితాలను వెళ్ళబుస్తూ ఉన్న ఆ యవన స్త్రీలను విడిపించాలి వారి బంధకాల నుంచి అని అనేక మంది స్త్రీలకు, యవన స్త్రీలకు, చిన్నపిల్లలకు, పెద్దవారికి మరి గొప్ప ఆశ్రమమును కల్పించిన స్త్రీ. అంతేకాదు క్రీస్తు ప్రేమను వారిలో మరి ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి, క్రీస్తుని తమ స్వంత రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే గొప్ప ప్రార్థనా పరురాండ్రుగా వారిని ఏర్పరిచినది. ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప ఉజ్జీవము ఆ దినాలలో రగులుకొని మరి స్త్రీలు అందరూ కూడా విద్యను అభ్యసించి క్రీస్తు ప్రేమలో మరి వెలుగుతూ అనేక జీవితాలను వెలిగిస్తూ ఉండడానికి కారణంగా మారినది ఈ పండిత రామాబాయి. చూడండి, తన జీవితంలో తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ, తన అన్నను, తన భర్తను కోల్పోయినప్పటికీ ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా వేల మంది, లక్షల మంది జీవితాల్లో క్రీస్తు వెలుగును, క్రీస్తు ప్రేమను నింపి ఆయన రాజ్య వారసులుగా మార్చినది ఈ పండిత రామాబాయి. అవును, 18,000 సంస్కృతి శ్లోకాలు నేర్చుకున్నప్పటికీ, తన ఆ తాత్పర్యం నేర్చుకున్నప్పటికీ కూడా ఆమెకు ఎలాంటి తృప్తినివ్వలేదు. స్త్రీ జీవితంలో ఎంతో విలువను ఏర్పరిచినది, క్రీస్తు ప్రేమను నింపినది, అనేకులకు దీవెనకరంగా ఆమె జీవితం నిండు వృద్ధాప్యంలో ప్రభునందు నిద్రించినది. ప్రియ దేవుని బిడ్డలారా, తనకున్న కుమార్తెను కూడా కోల్పోతుంది. ఒంటరి అయినప్పటికీ కూడా ఏ విషయంలో కూడా నిరుత్సాహపడక క్రీస్తునందు విశ్వాసం ఉంచి అనేక జీవితాలను క్రీస్తు ప్రేమలో మరి వేరుపారే విధంగా ఈ రోజుకి కూడా కొనియాడబడుతూ ఉన్నది ఆమె సజీవ సాక్ష్యం. ఆమె 1853లో ఆమె జన్మించినప్పటికీ, కొన్ని వందల సంవత్సరముల క్రితం ఆమె భౌతికంగా ఈ భూమిని విడిచినప్పటికీ, ప్రియ దేవుని బిడలారా, ఆమె చేసిన క్రియలు అలానే ఈ రోజుకి కూడా ఆ ముక్తి అనే ఆశ్రమం పూణే రాష్ట్రంలో ఇంకను అది కొనసాగించబడుతూనే ఉంది. అనేక మంది వితంతువులు, అనాథలు ఆశ్రమం పొందుతూ మరి అనేక జీవితాలను మరి నిలబెడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కారణం పండిత రామాబాయి క్రీస్తుని తన స్వంత రక్షకునిగా అంగీకరించి క్రీస్తు ప్రేమలో నిలిచి ఫలించినది. అట్టి రీతిగా నా జీవితం ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఇటు మాటలు ప్రభు మన వెనుకిడిలో దీవించునుగాక. ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ రోజున పండిత రామాబాయి, అవును ప్రభువా తండ్రి నాయన, నీ కొరకు, నీ మహిమ కొరకు జీవించిన వ్యక్తి, మరాఠీ భాషలో బైబిల్ను కూడా తర్జుమా చేసిన వ్యక్తి. అవును ప్రభువా తండ్రి నాయన, ఒంటరి అయినప్పటికీ స్త్రీ జీవితంలో విలువనివ్వాలి, స్త్రీకి విద్యను అభ్యసింప చేయాలని ఎంతో పట్టుదలతో ఉన్న ఆ యొక్క సమయంలో అనేక ఆశ్రమాలను ఏర్పరిచి వితంతువులకు ఆశ్రమమును కల్పించి క్రీస్తు ప్రేమను అందించిన ఈ పండిత రామాబాయి నీ కొరకు ఎంత ప్రయాసపడినదో అట్టి రీతిగా మేము కూడా ఈ లోకములో జీవించినంత కాలము నీలో కొంచెమైనా మేము నీ పనిలో పాలిభాగస్తులుగా ఉండాలని నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు విన్న బిడ్డలలో ప్రోత్సాహాన్ని తీసుకురండి తండ్రి. వారి భక్తి జీవితంలో, వారి పరిశుద్ధ జీవితంలో శక్తివంతులుగా చేయమని, ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.